నిన్న ఈవినింగ్ ఇక్కడ మనకి మిషన్ కాంపౌండ్ ఆపోజిట్లో ఒక ఫ్రూట్ షాప్ ఉంటుందండి, హోండా షోరూమ్ పక్కన. సో అక్కడ నా బండి నిలబెట్టి నేను ఫ్రూట్స్ కొంటాను. మామూలుగా రెగ్యులర్గా అక్కడ కొంటాను నేను. అయితే ఈ ట్రాఫిక్ వాళ్ళు వచ్చి ఫోటో తీసుకొని పోతున్నారు. అసలు ఎందుకు తీసుకున్నారో కూడా అర్థం కావట్లేదు. ఎందుకంటే నా బండి కరెక్ట్గా ఫ్రూట్ షాప్ మెట్రో రోడ్ ఎక్కడ ఉందో అక్కడ ఉంది నా బండి. తార్ రోడ్ మీదకి అస్సలు లేదు. ప్లస్ అక్కడ ట్రాఫిక్ జామ్ అయ్యే ఆస్కారం కూడా లేదు. ఎందుకంటే ఆ సబ్ కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఇటువైపు అటువైపు 3 స్పీడ్ బ్రేకర్లు వేసి ఉంటారు కాబట్టి సడన్గా వచ్చేస్తాయని కూడా లేదు. ఇప్పుడు ఇటుపక్క పార్క్ చేస్తామంటే హోండా షోరూమ్ వాళ్ళు ఇది చేయరు కదా. రెగ్యులర్గా నేను ఫ్రూట్స్ ఎంతసేపు కొంటాం, 10 నిమిషాలు కొంటాం అక్కడ. సరే వచ్చాడు పోలీస్ అదే ట్రాఫిక్ అతను, ఫోటో తీసుకున్నాడు. ఎందుకు తీసుకున్నాడో తెలియదు. నా పక్కన ఇంకొక అతను కూడా ఉన్నారు. ఎందుకు తీసుకున్నారు అంటే ఈ ఫ్రూట్ షాప్ అతను అన్నాడు, మేడం అడ్వకేట్ కదా, అడ్వకేట్కి ఎందుకు వేస్తారులే, సింబల్ కూడా ఉంది నా బండి మీద, అడ్వకేట్ సింబల్ కూడా ఉంది. ప్లస్ నేను ఏమన్నా నీ రోడ్ మీదకి పెట్టి నేను ట్రాఫిక్ ఇది జామ్ చేస్తుంటే నువ్వు ఫోటో తీసుకొని చలానా వేసినా పర్వాలేదు. నువ్వు చలానా ఎంత 185 రూపీసే వేసాడు చలానా. నేను బండి కొన్నాక నా డ్రైవింగ్లో ఇది ఫస్ట్ టైం నేను నా బండికి నేను చలానా కట్టడం. మీకు అంత ట్రాఫిక్ ఇది అవుతున్నప్పుడు మున్సిపాలిటీ వాళ్ళకి ఎందుకు ఇచ్చారు పర్మిషను అక్కడ ఫ్రూట్ షాప్ పెట్టుకోమని? అంటే మున్సిపాలిటీ వాళ్ళకి ఆదాయం కావాలి, మీరు చలానాలు వేసి మీకు ఆదాయం కావాలి. మధ్యలో మాలాంటి సామాన్యులు నలిగిపోవాలి మీ మధ్య. సరే కాంప్లెక్స్ కట్టేసేసి శుభ్రంగా వాళ్ళకి ఇచ్చేయండి. మరి రోడ్ మీద ఎందుకు పెట్టుకున్నారు? రోడ్ మీద కూడా లేదు అసలు. యాక్చువల్గా చెప్పాలంటే ఆ రోడ్ మీద అంటే పర్మిషన్లు ఎందుకు ఇచ్చారండి వాళ్ళకి? ఇప్పుడు మేము కొనడానికే కదా వెళ్తాము. వెళ్ళినప్పుడు ఈ విధంగా మీరు చలానాలు వేసేసి చేస్తే ఇప్పుడు నేను కట్టనే చలానా. ఎందుకంటే బండి అమ్మేటప్పుడు కదా చలానా చూసుకున్నాను. నేను ఒక పైసా కూడా కట్టను. అంటే నేను చట్టం చదువుకున్నాను, చట్టాన్ని నేను అతిక్రమించకూడదు నాకు తెలుసు. కానీ మీరు మీ మధ్య కోఆర్డినేషన్ లేకుండా వేసే ప్రజలకి సామాన్య ప్రజరాలుగా నేను కట్టను. అది మీరు మాట్లాడుకోండి, కాంప్లెక్స్లు తీసేసేయండి, చేయండి. అంతేగాని మీ ఇష్ట ప్రకారం మీరు చలనాలు వేస్తే ఎవడు కడతాడండి? అసలు పోనీ ఏమైనా ట్రాఫిక్ మేము జామ్ చేస్తామా? ఈ 2 ఉన్నాయి బండ్లు అక్కడ. ఇంకా అతను ఎవరో పాపం నా వెనకాల వచ్చాడు, అతను కూడా ఫోటో తీసుకొని వేసాడు. 180 రూపీస్ ఇట్స్ నథింగ్. బట్ నేను ఎందుకు కట్టాలి చలానా? ఇప్పుడు నువ్వేమన్నా అక్కడ పెట్టావా, అక్కడ పార్క్ చేయకూడదు ఏమన్నా బోర్డు పెట్టావా? బోర్డు పెట్టి నేను అక్కడ పార్క్ చేస్తుంటే బండిని అనుకోవాలి. నేను బండి ఉన్నాను, పక్కనే ఉన్నాను. నా బండి ఇక్కడ ఫ్రూట్ షాపు, ఇక్కడ బండి, ఇక్కడంతా రోడ్డు. నీకు ఎక్కడ నేను ట్రాఫిక్ ఇది చేశాను? అసలు ఏమన్నా ఉందా ఈ ట్రాఫిక్ చేసే వాళ్ళకి? మళ్ళీ అని ఒక సౌండ్ ఒకటి, ముందు ఎవరో సీఏ కూర్చున్నాడో లేదు, వెనకాల కానిస్టేబుల్ ఫోటో పట్టుకుని తిరుగుతున్నాడు.